బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ ఇవాళ తెలంగాణ భవన్లో జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సాగునీటి కోసం మరో జలసాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని సమాచారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తోందని, దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికలు ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో పాల్గొనడానికి హైదరాబాద్ నందినగర్లోని నివాసానికి శనివారమే కేసీఆర్ చేరుకున్నారు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ భేటీ ఇవాళ తెలంగాణ భవన్లో జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సాగునీటి కోసం మరో జలసాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని సమాచారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తోందని, దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో పాల్గొనడానికి హైదరాబాద్ నందినగర్లోని నివాసానికి శనివారమే కేసీఆర్ చేరుకున్నారు.